సూపర్ ఉంది. మీరు ఇట్లాంటివన్నీ ఇప్పుడే చేస్తుంటారా, చిన్నప్పటి నుంచి అలవాటా? ఇప్పుడేనా? ఓకే. పొలాలు కూడా ఎవరు తయారు చేస్తాం, మంచిగా తయారు ఉన్నాడు అక్కడ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్. ఏమో బెటర్ అందరూ బాగున్నారా? ఈ రోజు మళ్ళీ ఇంకొక ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. సూపర్ ఉండబోద్ది. అదేంటంటే ఎగ్ లాలీపాప్, అది కూడా మనం విలేజ్ స్టైల్లో చేయబోతున్నాము. ఇప్పుడైతే వీడియో చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మాస్టర్ ఏం చేస్తున్నారు? ఏం లేదు మాస్టర్, మనం ఈరోజు మనం చేయబోయే ఎగ్ లాలీపాప్కి దానికి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఎగ్ లాలీపాప్లో ఈ బ్రెడ్ని నీళ్ళలో నానబెట్టడమే. ఎందుకంటే మనం ఎగ్ని బాయిల్ చేసిన తర్వాత దాని చుట్టూ ఎగ్కి ఆ బ్రెడ్ అంటుకోవాలి. సో అది అంటుకోవాలంటే సింపుల్గా అంటుకోదు. దాన్ని నీళ్ళలో తడిపి మెత్తగా చేసి ఈ ఎగ్ బాయిల్కి మనం అంటు పెట్టాలి. ఓ, లాలీపాప్ టైపు అది. ఓకే, బాగుంటుంది, క్రంచీగా, టేస్టీగా. దానిపైన మన సేమియా అద్దపోద్దాం లాస్ట్లో, ఇంకా సూపర్ వస్తుంది. ప్రస్తుతానికైతే క్రంచ్ మంచు లాగా, అది క్రంచ్ మంచి. ఓకే, కొంచెం నీళ్ళల్లో ఒకరు మెత్తగా. మీరు ఇట్లాంటివన్నీ ఇప్పుడే చేస్తుంటారా, చిన్నప్పటి నుంచి అలవాటా? ఇప్పుడేనా? ఓకే. కొంచెం బ్రెడ్, అసలు ఈ ఐడియా రావడం హైలైట్. అసలు ఎగ్గిన లాలీపాప్ చేసామంటే అదే కొత్తగా విలేజ్ స్టైల్లో చేయాలి కదా. అవునవునులే, అందుకోసం. చూసారా, బ్రెడ్ మెత్తగా అయిపోయింది వాటర్లో తడపంగానే. లెగ్ పీస్ టైపు అయిపోయింది. ఇంక ఎగ్లో కలిపామంటే నీకు ఎగ్ లాలీపాప్, ఎగ్ లాలీపాప్ అయిపోద్ది. వావ్, వాట్ ఎన్ ఐడియా సర్జీ. సరిపోయిందిగా. కాకపోతే ఒక బ్రెడ్ సరిపోదు, మనం ఒక 2-3 బ్రెడ్లు తడపాలి. అప్పుడు బాగా చూసారా, మంట కూడా ఉదయాన్నే దానికి వేసాము. మంటకి మధ్యన మాకు చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు కష్టంగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది కానీ సింపుల్గా అలా మండిపోతుంది. ఇప్పుడు ఇది కూడా బాగా మొత్తం నీళ్ళు అంతా ఉడవాలి. నీళ్ళు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన ఎగ్ని దీంట్లోకి పెట్టేద్దాం. కొంచెం కష్టమే, కాకపోతే కొంచెం నిదానంగా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటా ఎగ్ షేప్లోకి స్ప్రెడ్ చేసుకోండి. చూసారా, ఎగ్ అంతా మొత్తం కవర్ అయిపోవాలి బ్రెడ్తో. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం బ్రెడ్ని బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్, దాని మీద మొత్తం అప్లై చేసాము. సో ఇలా ఉంది దీని పరిస్థితి. తర్వాత దీని పుల్లలో ఇలా లోపలికి పెట్టుకొని మనం పెనం పెట్టుకొని దాంట్లో బాయిల్ చేసుకున్నాం. ఎగ్ లాలీపాప్ కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్. ఎస్, సింపుల్. పొలాలు కూడా ఎవరు తయారు చేస్తాం, మంచిగా తయారు ఉన్నాడు అక్కడ. సైంటిస్టా? వావ్, పెద్ద లాలీపాప్ ఇది, మామూలు లాలీపాప్ బ్రో. తర్వాత దీన్ని బాయిల్ చేస్తాం కదా, ఫ్రై చేసుకుంటాం కదా. ఫ్రై చేస్తే కలర్ మారిపోద్ది, బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. లెగ్ పీస్ టైప్ పెడితేనే సూపర్ లాలీపాప్. అయితే మామూలుగా లేదు. సేమియా దీనికి టచ్ తర్వాత లాస్ట్ లో ఫినిషింగ్ టచ్. ఏదో ఒకేసారి ఇప్పుడే చూసేస్తాం కదా మేము కూడా. కానీ అది పోతుందేమో. వావ్, అదే మా ప్రేక్షకులకు ఒకసారి చూపిద్దాం. ఒక్క నిమిషం. ఎలాగో నెమ్ము ఉంది కదా, అంటుకునేస్తుంది. ఓకే, సూపర్. ఒక గుడ్ లుక్ వచ్చిందా? గుడ్డులో ఇంకో గుడ్డు, దానికి గుడ్ లుక్. బ్రెడ్ చూడడానికి గుడ్ లుక్ ఉంది. అవును, గుడ్ లుకింగ్ గాయ్. గుడ్డు మొత్తానికి గుడ్డు అయితే హైలైట్గా ఉంది. గుడ్డుని లెగ్ పీస్ లాగా అంతే లాలీపాప్ చేసి ఎగ్ లాలీపాప్. వావ్, ఓకే, సూపర్. ఫ్రెండ్స్, దాన్ని ఆయిల్ పెట్టుకొని, అదే పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా సూపర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకుంటున్నాం. మన ఎగ్ లాలీపాప్ కావాల్సిన మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ చేసుకొని తర్వాత మనం దాన్ని ఫ్రై చేసుకుంటే మన ఎగ్ లాలీపాప్ రెడీ. ఎక్కువ ఆయిల్ ఉండాలి. ఎక్కువ ఆయిల్ ఉంటే మనకి అది ఫ్రై అవ్వడానికి బాగా ఈజీ అవుద్ది. లేదంటే
అది ఒక సైడ్ ఫ్రై అవుతుంది, ఒక సైడ్ ఫ్రై కాదు. సో మనం ఎక్కువ నూనె ఉంచుకోవాలి. మా దగ్గర యాక్చువల్గా బాండలి అది కరెక్ట్గా లేదు. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మన ఎగ్ లాలీపాప్ని ఆయిల్లో వేసుకొని ఆయిల్ కొంచెం పైన వేసుకుంటూ వద్దాం. ఎందుకంటే మాకు ఆ బాండలి సరిగా లేకపోవడం వల్ల ఆయిల్ కొంచెం పైన వేసుకుంటా దాన్ని ఫ్రై చేసుకుంటే మన ఎగ్ లాలీపాప్ అయిపోద్ది. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా ఫ్రై అయ్యింది. ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఎగ్ లాలీపాప్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. దీనికి కానీ ఈ టమోటా కచ్చప్ కానీ ఉంటే టేస్ట్ ఇంకా వేరేగా ఉంటుంది. సూపర్ వచ్చింది, అన్నీ బాగా సెట్ అయ్యాయి. దీన్ని తర్వాత మనం టేస్ట్ చేసి చూపించేస్తాం. లెట్స్ గో. హాయ్ గాయ్స్, అద్భుతంగా ఉంది చూసేదానికి. మా వాడు సేమియా ఎగ్ లాలీపాప్, వావ్, బ్రౌనిష్ కలర్లో సూపర్ ఉంది. ఎట్టుంది బాయ్? టేస్ట్ చేస్తా? లేదు, ఇప్పుడు చేయాలి. అవునా? వావ్, ఇప్పుడు చేసి ఎలా ఉందో మన వాళ్ళకి చెప్పేద్దాం. ఓకే గాయ్స్, ఓకే, ఇప్పుడు మేము టేస్ట్ చేసి చూపిస్తాం, చూసేయండి. బా, అద్భుత. మీకు సౌండ్ వస్తుందా లేదో? కర 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 క్రంచీ సౌండ్. సేమియా వావ్, సూపర్ ఉంది. దీనిలో టొమాటో సాస్ ఎలా ఉంటుంది బ్రో? చీజ్ కానీ మైనస్ కానీ టొమాటో సాస్ కానీ ఉంటే ఏది కానీ ఉంటే స్టఫింగ్కి హైలైట్ ఉన్నాం. అబ్బాబ్బాబ్బా, వచ్చి అదరహో. బ్రెడ్ తగులుతుంది. బ్రెడ్డే కోటింగ్. ఆ తర్వాత దానిపైన సేమియా చాలా రోజులు అవుతుంది తిని. చిన్నప్పుడు ఎప్పుడు ఇలా యూజ్ అవుద్దని సేమియా తెలియదు. దీని మీద స్టఫింగ్ సేమియా బ్రౌన్ బ్రో, అద్భుతం. ఫ్రెండ్స్ చూడండి, మామూలు అద్భుతం కాదు. ఇంక నోరు ఊరుతుందేమో. సూపర్ ఉంది. లోపల చూసారా? ఒకసారి లోపల చూడండి. ఎగ్ దానిపైన బ్రెడ్ పైన సేమియా, 3 లేయర్లు. అద్భుతం, సూపర్. మనం ఎప్పుడు అనుకునేది నేచర్లో కూర్చొని తింటే ఇంకా పెరుగుద్ది టేస్ట్, అమోఘం, రెట్టింపు అయిపోద్ది. ఈ కొండ అంచున చెట్టు నీడ, నీళ్ళలో ఇప్పుడు దాకా ఎండలో కష్టపడ్డాం. ఇప్పుడు మా కోసం ఫలితాన్ని ఆస్వాదిస్తున్నాం. నిజంగా ఫలితాన్ని ఆస్వాదిస్తున్నాం. బాగుందంటే ఇప్పుడు దాకా కష్టపడిన దానికి పీస్ఫుల్గా ఉంది. సరే ఫ్రెండ్స్, ఇంకేం మరి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రకృతి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు ఉంటాం. బై బై, సైన్ ఆఫ్.